ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు పోటీ పరీక్షలకు శిక్షణను ఇచ్చే కోచింగ్ సెంటర్లు ఇచ్చే ప్రకటన 100% జాబ్ గ్యారంటీ అని. కానీ ఇక మీదట అలా ఇవ్వకూడదు. ఇదే కాదు, కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వకుండా నియంత్రించేందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పలు కోచింగ్ సెంటర్ల తప్పుడు ప్రకటనలపై నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ కు భారీగా కంప్లైంట్ వచ్చిన కారణంగా తాజాగా ఈ మార్గదర్శకాలను ప్రకటించారు. వీటి ప్రకారం ఇక మీద కోచింగ్ సెంటర్లు 100% జాబ్ గ్యారంటీ వంటి ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు. కొత్త రూల్స్ ఏంటంటే కోర్సులు, కాలపరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు రిఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిషేధం. టీచర్లు, వసతులు, ఇతర వనరులపై కోచింగ్ సెంటర్లు ఖచ్చితమైన సమాచారాన్ని వెల్లడించాలి. అలాగే పోటీ పరీక్షల్లో విజయం సాధించిన వారి విజయ గాథలను వారి అనుమతి లేకుండా వినియోగించుకోవద్దు. విద్యార్థుల పేర్లు, ఫోటో, టెస్టిమోనియల్స్ ను ప్రకటనల్లో వాడుకునేందుకు విద్యార్థుల నుంచి రాతపూర్వక అనుమతి పొందాలి. విద్యార్థుల గురించి ఇచ్చే ప్రకటనల్లో వారి పేరు, సాధించిన ర్యాంకు, వారు తీసుకున్న కోర్సు వివరాలు, శిక్షణ కోసం వారు ఫీజు చెల్లించారా వంటి విషయాలు కూడా స్పష్టంగా తెలియజేయాలి. అలాగే విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి వంటి ప్రకటనలు ఇవ్వకూడదు. విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదు. తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు ఖచ్చితంగా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్లో నమోదు కావాలి. కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలను ధృవీకరించుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద జరిమానా విధించడం, లైసెన్సులు రద్దు చేయడం, కోచింగ్ సెంటర్లు మూసివేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు.